బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కి సంబంధించి ఇప్పటికే అతని ఇది పడిపోయింది. అప్రూవల్ రేటింగ్స్ 20% పడిపోయింది. అయితే అతనికి సంబంధించిన మరొక విషయం బయటపడింది. ఎవరైతే ఈ పాకిస్తాను ఇట్లాంటి చొరబాటుదారులయ్యి, ఆ పైన శరణార్థులుగా మారి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని, చివరికి షరియా చట్టాలు, షరియా కోర్టులు పెట్టేసుకొని, బ్రిటన్ ఆడపిల్లల్ని పటాయించుతున్నటువంటి గ్యాంగులు ఏవైతే ఉన్నాయో, లవ్ జిహాద్ గ్యాంగులు, ఇలాంటి గ్యాంగులకి అసలు మొట్టమొదట సహకరించినటువంటి వాడు కీర్ స్టార్మరే. ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో కాదు, ఇంతకుముందు అయ్యగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా డైరెక్టర్గా పనిచేశాడు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్గా చేశాడు. ఆ టైంలో ఇలా 18 సంవత్సరాలు దాటని మైనర్ బ్రిటన్ ఆడపిల్లల్ని పటాయించిన అబ్బాయిలకి వార్నింగ్ లెటర్ కానీ, లేదంటే గనక సీరియస్ హెచ్చరిక అన్నటువంటి పేరుతో ఒక లెటర్ ఇచ్చి వాళ్ళ చేత సంతకం పెట్టుకుని ఇంకోసారి తప్పు చేయమని చెప్పేసి విడుదల చేసే కార్యక్రమాన్ని అయ్యగారే స్టార్ట్ చేశారట. అందువల్లనే ఈ తరహా అత్యాచారాలకి ధైర్యం వచ్చింది, మనల్ని ఎవడేం చేయలేడు అన్నటువంటి దాన్ని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఇష్యూని ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క మీడియా హైలైట్ చేస్తుంది. సేమ్ టైం బ్రిటన్ అంతా కూడా చర్చకి తావిస్తుంది.